చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిది, నాది కూడా. అలాగే నాగన్న గారి జాయినింగ్ కోసం పాపం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా అందరూ కూడా పాపం నాగన్న గారు మంచి నాయకుడు, తప్పకుండా ఆయన వస్తే కనుక పార్టీ బలపడుతుందని ఆయన్ని స్వాగతం పలికినటువంటి భూమయ్య గారు కానీ, ఉదయ్ గారు కానీ, కిష్టయ్య గారు కానీ, ఉషన్న గారు కానీ, అందరూ మిగతా నర్సింగ్ గారు కానీ అందరూ కూడా వారిని సాదరంగా ఆహ్వానం పలికిండ్రు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇదంతా కూడా ఈ ఆపలు కూడా అభివృద్ధి కోసమే, మీ అభివృద్ధి కోసమే, మన అభివృద్ధి కోసమే. ఇక్కడ ఉన్నటువంటి పోడు భూముల పట్టా సమస్యను నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పోడు భూముల సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఆదివాసీలు కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ, ఆదివాసీల పార్టీ, గిరిజనుల పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ, అగ్రవర్ణాలలో పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ. ఎక్కడ గరీబోడు ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇంతకుముందు కొంతమంది అంటుండే ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని. అందరు గుర్తుపెట్టుకోవాలా, కాంగ్రెస్ పార్టీ బూడిదల కోళ్ళ నుంచి కూడా లేచి నిలబడుతుంది. బూడిదలకి వెళ్ళి ఖాళీ బూడిదలకు లేచి నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు గరీబోళ్ళు ఆదరించడం వల్ల ఒక గొప్ప శక్తిగా ఎదిగింది కాంగ్రెస్ పార్టీ. అట్లనే ఈ ఊర్లో తప్పకుండా రామాలయానికి విగ్రహాలకు నాకు తోచినటువంటి సహాయం అందజేస్తాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఈ గ్రామంలో రేషన్ కార్డుల సమస్య ఉన్నది. తప్పకుండా ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డులు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మంత్రివర్గ ఉపసంఘం వేసిండ్రు. త్వరలోనే రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు గరీబోళ్ళందరికీ సపరేట్ 2 కార్డులు వస్తే ఒక్క ఇంటికి ఒక రేషన్ కార్డు వస్తుంది, ఒక ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది. ఎవ్వరు భయం చెందాల్సినటువంటి, నిరాశ చెందాల్సినటువంటి పని లేదు. అట్లనే కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి పార్టీ, రైతుల రుణం తీర్చుకున్నటువంటి పార్టీ, రైతుల పార్టీ.